గేమ్ చేంజర్ మూవీ మొదటి రివ్యూ వచ్చేసింది. ఇక ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన కొద్దిమంది ఇండస్ట్రీ పెద్దలు ఈ సినిమా రివ్యూ చెప్పేశారు. గేమ్ చేంజర్లో శంకర్, మార్క్, చరణ్ యాక్టింగ్ అదిరిపోయాయని అంటున్నారు. స్టోరీ విషయానికి వస్తే అప్పుడే కొత్తగా కలెక్టర్గా అపాయింట్ అయిన జిల్లా కలెక్టర్ అయిన హీరోకి సిస్టంలో ఎంత కరప్షన్ జరుగుతుంది లాంటివి చూసి వీటిని మార్చాలి అనిపిస్తుంది. ఈ క్రమంలో హీరో చేసిన పనులు ఏంటి, అది ఏకంగా సీఎం దగ్గర దాకా వెళ్ళిన తర్వాత ఏమైంది అన్నది స్టోరీ పాయింట్గా ఉంది. అలాగే సీఎంకి తన తండ్రి అప్పన్న పార్టీకి ఇప్పటి కలెక్టర్కి ఉన్న సంబంధం ఏంటి అనేది మొత్తం స్టోరీగా ఉంది. తమన్ సంగీతం అదిరిపోయింది. శంకర్ సినిమా సాంగ్స్లో ఉండే రిచ్నెస్ ఈ సినిమాలో కూడా ఉంది. స్టోరీ పాయింట్ రెగ్యులర్గానే అనిపించినా రెగ్యులర్ మూవీస్లా కాకుండా శంకర్, మార్క్ స్క్రీన్ ప్లేతో సినిమా అవుట్ అండ్ అవుట్ మంచి మాస్ సీన్స్, ఎలివేషన్స్తో నిండిపోయిందని అంటున్నారు. అలాగే డిఫరెంట్ గెటప్స్లో రామ్ చరణ్, లుక్స్ అండ్ యాక్షన్ సీన్స్లో హీరోయిజం, ఎలివేట్ సీన్స్ లాంటివి మేజర్ హైలైట్స్ అని అంటున్నారు. ఇక రిచ్ విజువల్స్ అండ్ సాంగ్స్ కోసం పెట్టిన ఖర్చు అన్నీ కూడా విజువల్గా చాలా బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. మొత్తానికి సంక్రాంతికి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంటుందని ఈ రిపోర్ట్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది. గేమ్ చేంజర్ సినిమా హిట్ అవుతుంది అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.